థ్యాంక్ యూ. నూజివీడు అంటే ఆటలకు పెట్టింది పేరు అని చెప్పాలి. నూజివీడు అంటే బాస్కెట్బాల్ అనేది ఆ బాస్కెట్బాల్లో చాలామంది ఉద్యోగాలు ఈరోజు చేసే పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటుగా షటిల్ కూడా ప్రస్తుతం గతంలో ఏదైతే ఉందో మాజీ మంత్రి పాలడి వెంకటరావు అన్నప్పుడు ఆ రోజుల్లో ఇక్కడ ఇండోర్ స్టేడియం అయితే నిర్మాణానికి అయితే ప్రారంభించడం జరిగింది. శంకుస్థాపన చేశారు, పనులు అయితే ప్రారంభించారు. ఆయన కాలక్రమేపీ ఆయన తర్వాత ఇదే ఇండోర్ స్టేడియం ఒక అటవీలాగా పరిస్థితి అయితే ఉంది. పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినది జరిగింది. ఈ ఏరియాలో నుంచి మనం ప్రస్తుతం ఇండోర్ స్టేడియం అయితే ఉన్నాము, చూసుకోవచ్చు. గతంలో ఇండోర్ స్టేడియం ఎలా ఉంది, ఇప్పుడు ఇండోర్ స్టేడియం ఎలా ఉందని చెప్పడానికి నేను చూపించే విజువల్కి ఉదాహరణ అని చెప్పాలి. గతంలో ఉన్నటువంటి పరిస్థితి అంతా చూస్తే అంతా మొక్కలు తుబ్బలతో ఉంది. ఒక శిథిలావస్థ ఇండోర్ స్టేడియంని మరలా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నూజివీడు శాసనసభ్యులు మంత్రి పార్థసారథి వచ్చిన తర్వాత నూజివీడు ఉన్నటువంటి స్థానిక నాయకులు ఇండోర్ స్టేడియం విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఆయన ప్రత్యేకంగా ఈ ప్రాంతానంతా కూడా పరిశీలించడం జరిగింది. విజువలైజ్ చూసుకోవచ్చు. గతంలో ఇది ఆనాటి మాజీ మంత్రి పాలడి వెంకటరావు హయాంలో ఈ యొక్క ఇండోర్ స్టేడియం అయితే నిర్మాణాన్ని చేయడం అయితే జరిగింది. శంకుస్థాపన చేశారు, పనులు అయితే ప్రారంభించారు. ఆ రోజున ఒక 30-35% పనులు అయితే జరిగినాయి. కానీ మధ్యలో ఆయన పదవీ కాలం అయిపోయింది. ఆయన చనిపోయిన తర్వాత దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అప్పటికి అది అయిన తర్వాత 2-3 ప్రభుత్వాలు అయితే మారినాయి తప్ప ఈ ఇండోర్ స్టేడియాన్ని పట్టించుకునే నాదులైతే లేరు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మంత్రి పార్థసారథి ఎవరైతే ఉన్నారో, నేను అధికారం చేపట్టిన తర్వాత ఈ ఇండోర్ స్టేడియంని మరలా అందుబాటు తీసుకొస్తానని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఈ రోజున దగ్గరుండి పనులు చెప్తుంది. దానికి సంబంధించి మనతో పాటు ఉన్నారు నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పాడాల సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. గతంలో ఈ ఇండోర్ స్టేడియం అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, మధ్యలో బ్రేక్ ఎట్లా వచ్చింది, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, సార్ దగ్గర వచ్చిన తర్వాత వర్క్లు ఎలా జరుగుతాయి, ఏం చెప్తారు? గతంలో మాజీ మంత్రి పాలడి వెంకటరావు గారి టైంలో అప్పుడు నేదులమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా అప్పట్లో ఆయన కొద్ది ప్రెస్టేజియస్గా అప్పుడు నూజివీడులో ఇండోర్ స్టేడియం అదే లేదు. ఇప్పుడు డిఆర్ కాలేజీలో ఉన్నట్టుగా అప్పుడు స్టేడియం అయితే నూజివీడికి ఏం లేదు. అప్పటికే స్పోర్ట్స్ మనకి నూజివీడు బాగా అభివృద్ధి చెందింది కాబట్టి బాస్కెట్బాల్ కానీ ఇలా కబడ్డీ పోటీలు ఎప్పుడో ఒక 50-60 సంవత్సరాల నుంచి మనకు ప్రసిద్ధి చెంది ఉండడంతో ఏదో రకంగా ముందు ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టాలని చెప్పి ఇక్కడ ఎన్ఎస్పి కెనాల్స్ వాళ్ళ యొక్క భూముల్లో ఉంటే వాటిల్లోంచి రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి ఈ ప్లేస్ని తీపిచ్చి ఇక్కడ ఇండోర్ స్టేడియంకి అప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ ప్లేసు అప్పుడు డిజైన్ అంతా చేయడం జరిగింది. కొంత డబ్బు ఖర్చు పెట్టి కాంట్రాక్టర్తో కూడా కొద్దిగా పనులు నడిచినాయి. తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ ఇండోర్ స్టేడియంకి నిధులు కేటాయించలేని పరిస్థితి వచ్చింది. అది శాప్ నుంచి అట్లా డబ్బులు లేకపోవటం, రాష్ట్రం విడిపోయిన తర్వాత కొంత అమౌంట్ రాకపోవడంతో కొంత ఇది వస్తే మొన్న పార్థసారథి గారు నూజివీడికి మనకి రిప్రజెంటేషన్ చేసేటప్పుడు ప్రధానంగా ఈ యొక్క సమస్య కూడా మరి స్పోర్ట్స్ మెన్స్ నుంచి కానీ పబ్లిక్ నుంచి కూడా ఇది కూడా వచ్చింది. ఇండోర్ గేమ్స్ అయినటువంటి షటిల్ కానీ ఏదైనా బాల్ బ్యాడ్మింటన్, చెస్ ఆర్ క్యారమ్స్ అండ్ యోగా అంటే పబ్లిక్ యోగా చేసుకోవటానికి కానీ జిమ్ము ఇలాంటి అన్నీ కూడా మరి ఇండోర్ స్టేడియం ఉంటే సరిపోదు. ఇప్పటికే షటిల్ తాలూకా డిఆర్ కాలేజ్లో ప్లేయర్స్ మొత్తం కూడా వాళ్ళు కొంత మంత్లీ రెంట్ పే చేసుకొని చేసే పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ఇంత రెంట్ పే చేస్తున్నాము, కరెంట్ బిల్స్ కడుతున్నాము, మాకు గవర్నమెంట్ ఇండోర్ స్టేడియం ఉంటే మాకు కొద్ది వెలుసుబాటు ఉంటుంది. ఇంకొంతమంది వాళ్ళు కూడా ఏంటంటే ఎవరన్నా కొత్తగా స్పోర్ట్స్ మెన్స్ని ఎంకరేజ్ చేయడానికి ఏదన్నా మామూలుగా ఇలాంటి మన క్యాంపెయిన్స్ పెట్టి చేయడానికి కూడా బాగుంటుందని వాళ్ళంతా అడగటం. మరి సారు ఏదైతే ఇది సుమారుగా ఇప్పటికీ 1,70,00,000 దీనికి శాంక్షన్ ఇప్పించి మరి దీన్ని మళ్ళీ రెనోవేషన్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ కొద్దిగా ఈ జరుగుతుండగానే మళ్ళీ ఎస్టిమేషన్స్ కొంచెం పెరిగినాయి. ఈ ఎస్టిమేషన్స్ కూడా మళ్ళీ మంత్రి గారు చూసి నేను మళ్ళీ ఇంకొక 40-50 లక్షలు పెరిగినా కానీ ఇది పూర్తి చేసి నూజివీడు ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తానని చెప్పి మొన్న మళ్ళీ వచ్చి దీన్ని మళ్ళీ సందర్శించి మళ్ళీ దీనికి కావాల్సిన అమౌంట్ కోసం మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలోనే పూర్తయి ఇది పూర్తి స్థాయిలో ఇండోర్ స్టేడియం తయారై పబ్లిక్కి క్రీడాకారులకు అందుబాటులోకి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇండోర్ స్టేడియంలో ఎలాంటి వసతులు ఉన్నాయి అంటే జిమ్ అన్నారు, ఏ రకాలైనటువంటి పరిస్థితి అంటే ఇప్పుడున్నటువంటి ప్రజల యొక్కటువంటి ఇదిని బట్టి మనకి జీవన శైలిని బట్టి లేడీస్ కానీ యంగ్స్టర్స్ కానీ వాళ్ళు ఏమేం కావాలనేటటువంటి పరికరాలు అంటే ఏదో వెయిట్ లిఫ్టింగ్ సంబంధించి అయితే అది వేరే ఉంటుంది. ఇక్కడ స్పోర్ట్స్గా ఆడుకొని ఏ జిమ్ కావాలి వాళ్ళ యొక్క విధి విధానాలను బట్టి ఆ ఎక్విప్మెంట్ తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అలానే స్పోర్ట్స్ మెన్స్ని కూడా వాళ్ళ వైపు నుంచి కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్స్ని వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నాం. అలానే యోగా సెంటర్ యోగా చేసుకుంటానికి కూడా వెలుసుబాటుగా ఉండేటట్టుగా నూజివీడులో ఇప్పుడు అంతర్జాతీయ పరంగా యోగా కూడా మనం కాన్సెప్ట్ తీసుకుంది భారత ప్రభుత్వం, అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వాటికి కూడా ఇది ఒక ప్లేస్గా దీన్ని యొక్క ఇదిగా తీసుకుందాం అనేటట్టు మా అభిప్రాయం.
సరే, ఈ 2 ఏళ్ల కాలంలో నూజివీడు డెవలప్మెంట్ అంటే ఏం చెప్తారు? గతానికి ఇప్పటికి ఏం మారింది? గతంలో ఎన్నికల ముందు సారథి గారు అనేక హామీలు ఇచ్చారు. నూజివీడు డెవలప్ కావాలంటే పార్థసారథి ఓటేయమన్నారు. వచ్చి దాదాపు 2 ఏళ్ల కాలం అవుతుంది. దాదాపు ఆ 3 కోట్ల రూపాయలు నిధులు తెచ్చారని చెప్పి కూడా బయట కొంత మీడియాలో కూడా చెప్పారు ఆయన. నూజివీడికి సంబంధించి కోట్లాది రూపాయలు నేను నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాను. నూజివీడు టౌన్కి సంబంధించి కానీ టోటల్గా వర్క్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో ఏం చెప్తారు మీరు? ఇప్పుడు గతంలో ఏంటంటే రాష్ట్రం విడిపోక ముందు ఏంటంటే మున్సిపాలిటీకి నిధులు కేటాయించేటటువంటి పరిస్థితి ఉండే, సపరేట్ ఫండ్స్ ఉండే. ఆయా పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు 10 కోట్లని 5 కోట్లని అలా రిలీజ్ చేసేవి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితిని బట్టి మేము చూస్తూ ఉన్నాం, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు 13th ఫైనాన్స్, 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ తప్ప ప్రత్యేకంగా మున్సిపాలిటీకి నిధులు కేటాయించలేని పరిస్థితి ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మీదే ఆధారపడే పరిస్థితి ఉంది. కానీ పార్థసారథి గారు గెలిచిన తర్వాత గతంలో మేము ఏదో కామెంట్ చేయాలని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మున్సిపాలిటీ ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ చూసి ఆయన ఇక్కడ ఉన్న 16 సచివాలయాలకి 16 కోట్లు కేటాయిస్తున్నానని చెప్పారు. కానీ అది ఆచరణలో తెచ్చుకోలేని పరిస్థితి అయ్యాం మనం. అంత డబ్బు వచ్చి ఉంటే నిజంగా మున్సిపాలిటీ చాలా మంచి జరిగేది. కానీ మనం ఫైనాన్షియల్లో తెచ్చుకోలేని పరిస్థితి వచ్చింది. కానీ పార్థసారథి గారు వచ్చిన తర్వాత ఇదే పరిస్థితి ఈయనకి కూడా ఎదురైంది. కానీ సీనియర్ లీడరు, సీనియర్ మంత్రి ఎక్కడైనా ఏదైనా ఎక్కడ ఫైల్ నడుపుకొని ఎలా డబ్బులు తెచ్చుకోవాలో సహచర మంత్రులతో అన్న ఇది పరిస్థితి, నా నూజివీడు పరిస్థితి అని చెప్పి, నూజివీడు నిజంగా అన్న నేను వెళ్ళిన తర్వాత ఇలాంటి పరిస్థితి అని చెప్పి అటు నారాయణ గారితో అటు సీఎం గారితో మాట్లాడి మరి నిజంగా CRDA నిధుల ద్వారా 6 కోట్లు తీసుకురావటం, 6 కోట్లు సంబంధించినటువంటి మొత్తం నిధులు కూడా ఇప్పటికే ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు జరిగిపోయి ఉన్నాయి. అలానే ఇంకొక 6 కోట్ల రూపాయల్లో మొన్న మధ్యనే ఒక 2,40,00,000తో పెద్ద డ్రైన్లు పిలవడం జరిగింది. ఏదైతే మనకి ఈ మొగల్ చెరువు కట్ట తెగిపోయిన తర్వాత ఇటే పక్క డ్రైన్స్ ఎలా కొట్టుకుపోయినాయో వీటి మీద డ్రైన్స్ పెడుతుంది. అలానే నూజివీడులో మెయిన్ ఎవరు చెప్పినా ఏంటంటే మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, ట్రాఫిక్ సమస్య ఉంది, దీనికి డివైడర్స్ కావాలి, దీనికి ఇటు వ్యాపారస్తులు పబ్లిక్ కూడా దీన్ని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వైడిష్ చేయాలి టౌన్ని, అంటే వెడల్పు చేయాలంటే సాక్రిఫైస్ చేయాలి. ప్రజలు సాక్రిఫైస్ చేసి మాది ఒక 5 అడుగులో 6 అడుగులో 10 అడుగులో తీసుకోండి అంటే మనం ఏమైనా చేయగలుగుతాం, ప్రభుత్వం ముందుకు వస్తుంది, చేయగలుగుద్ది. లేదు నా ఆటికి రెమ్యునేషన్ ఇవ్వాలి, లేకపోతే నా తీసుకుంటే నాది గజం తీసుకుని నేను కోర్టుకి వెళ్తానంటే ఆవిడ ఏం చేయలేని పరిస్థితి. అలానే మొన్న సారథి గారు ఈ మన మొగల్ చెరువు ఆయకట్ట మీద ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ పీపుల్తో కూడా మాట్లాడి, మీరందరూ ఎస్ అంటే, మీరంతా ఓకే అంటే నేను దీన్ని తీసి కాంప్లెక్స్ వేస్తాను, ఇక్కడ మీరు నివాసం ఉంటున్న వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను, మీకే షాపులు ఇస్తాను, మినిమం రేటు పెట్టిస్తాను దానికి అని కూడా ఆయన మాట్లాడారు. మరి ఎవరన్నా వీళ్ళ తాలూకా ఉన్న పెద్దవాళ్ళు కానీ ఆ అసోసియేషన్ వాళ్ళు కానీ ముందుకొచ్చి నిజంగా డెవలప్మెంట్ జరుగుద్దని చెప్పి వాళ్ళంటే ప్రభుత్వం కూడా అప్పుడు నిధులు కేటాయిస్తుంది. 10 కోట్లు పెట్టి పెద్ద కాంప్లెక్స్ వేయచ్చు, అటు ప్రభుత్వ ఆదాయం వస్తుంది, మంచి ఇది వస్తుంది, నూజివీడికి లుక్ వస్తుంది, ముందుకెళ్తుంది. అలానే ఇప్పటికే పార్థసారథి గారి ఆధ్వర్యంలో 2 వైపులు డివైడర్స్కి మనం పిలవటం జరిగింది. 2 డివైడర్స్ పనులు జరగబోతూ ఉన్నాయి. మరి ఇప్పటికే నూజివీడులో సెంటర్ మార్జిన్ చేసి అటు ఇటు వెడల్పు చేయడం జరుగుతూ ఉంది. ఇది మరి చరిత్రలో నూజివీడు చరిత్రలో ఇది జరగంది. ఇంతకుముందు నూజివీడికి డివైడర్ తీసుకొచ్చి ఇచ్చేటువంటి ఇప్పటికే విసనపేట ఏదో చిన్న సెంటర్స్ కూడా జరిగిన పరిస్థితి మనకు ఉంది. కానీ నూజివీడికి లేని పరిస్థితి, హనుమాన్ జంక్షన్కి ఉంది, ఇలా ఉన్నాయి చిన్న సెంటర్స్కే. కానీ మనకి లేదు. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఇవాళ మనం ఇలా విపరీతమైన ట్రాఫిక్ జాము. అలానే వేరే మనం ఆల్రెడీ ఆల్టర్నేటివ్ ఇంకో బైపాస్ పెట్టాం, అన్నిటికీ నిధులకు సంబంధించి. కానీ ఎట్లయినా సరే కావాలని చెప్పి మళ్ళీ ఇంకొక 6 కోట్లు తీసుకొచ్చి డివైడర్ పనులు కూడా సాగబోతూ ఉన్నాయి. ఇప్పటికే నూజివీడు మున్సిపాలిటీలో సుమారుగా 20 కోట్ల రూపాయల నిధుల్ని ఖర్చు పెట్టి వివిధ వర్కులు అటు డ్రైన్స్ కానీ రోడ్లు కానీ అన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాం. అది మంత్రి పార్థసారథి గారి వల్ల అయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదో వేరే విధంగా మాట్లాడాలని కాదు, ఆయనకు ఉన్నటువంటి సీనియారిటీ వెళ్ళి నిధులు తీసుకొచ్చేటటువంటి యొక్క మనం చేసేటటువంటి పాజిటివ్ రిప్రజెంటేషన్స్ మీద కూడా ఆధారపడాలని తెలియజేస్తా ఉన్నాం. గతానికి ఇప్పుడు మార్పు వచ్చిందంటే ఏం చెప్తారు? నూజివీడులో గత ప్రభుత్వానికి మార్పు వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు పరిస్థితుల్ని. అభివృద్ధి పరంగా ఎలాంటి మార్పు? 2024 వరకు ఓ పరిస్థితి ఉంది రాష్ట్రంలో. ఎంతసేపు బటన్స్ పబ్లిక్ డబ్బులు కొట్టామా అలాంటి దాని నుంచి
ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. నిజంగానే డబ్బులే బటన్సే కొట్టి డబ్బులే వాళ్ళ అకౌంట్కి వేస్తే అభివృద్ధి అనేది మనం ఎలా చూస్తాము? అందరూ చూస్తున్నారు. ఇప్పటికే ఫ్రీ బస్సు ఎక్కి వెళ్తూ ఉన్నారు. అలానే అమ్మఒడి, అందరికీ ఇంట్లో అందరికీ అమ్మఒడి. మరి ఏదైతే 3,000 ఉందో 4,000 పెన్షను, 4,000 6,000 డిజేబుల్డ్ పెన్షను, ఇంట్లో బెడ్ రీడ్ పెరాలసిస్ స్ట్రోక్ వస్తే 15,000 మా చేతులతో మేమే ఇస్తున్నాం తీసుకెళ్ళి. ఇది గవర్నమెంట్కి భారమే. ఇది కొత్తగా ఇవ్వాలన్నా చాలా భారం. ఇది ఇటు ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ఎమ్మంటనే మనం డబ్బులు ఇచ్చేయాలి వాళ్ళకి. ఇవ్వలేకపోతే ఒప్పుకున్నారు, చేయలేని పరిస్థితి. గవర్నమెంట్ ప్రెస్టేజెస్ ఇది, కానీ మరి లాక్ వస్తూ ఉంది. ఇలాంటి దానివల్ల సుమారుగా అంతకుముందు ఒక 80 లక్షల కోట్లు ఇస్తే ఇప్పుడు అది 120 లక్షల కోట్లు అయింది. ఇలా పెరుగుతుంది. మరి ఆటోమేటిక్ పెరుగుద్ది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మనమేదో తెల్లారిపాటికి ఏదో పరిస్థితులు మారిపోతాయి, మనమేదో వేరే పరిస్థితికి వెళ్తామనే దాంట్లోంచి వాళ్ళు కూడా మారి వాస్తవాలు జీర్ణించుకునే పరిస్థితికి వస్తున్నారు. దానిలో భాగంగానే నూజివీడ్ టౌన్లో కూడా పార్థసారథి గారి యొక్క మార్కు రాజకీయం, మార్కు యొక్క పరిపాలన, ఆయన యొక్క పనితనం కూడా బయటపడతా ఉంది. ఇప్పటికే ఇటు పార్కుల డెవలప్మెంట్, అందరూ ఎక్కడికక్కడ ఇవాళ ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులకి వాకింగ్ చేయటం అనేది ఇంపార్టెన్స్ అయిపోయింది. మినిమం వ్యాయామం 30 years పైన వచ్చిన వాళ్ళందరూ. అలానే పార్క్స్ అన్నీ తీసుకున్నాం, పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నాం. దానికి సుమారుగా పార్క్స్కి ఇప్పటికే ₹1 కోటి దాకా నిధులు కేటాయించడం జరిగింది. అలానే బరియల్ గ్రౌండ్స్ అడుగుతూ ఉన్నారు. అటు క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ. వాటికి కూడా సుమారుగా ఇప్పటికే ₹50 లక్షల కేటాయించడం జరిగింది. ఆర్ట్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు పరిస్థితిని, వాస్తవాలు గ్రహిస్తారని చెప్పేసి మా నమ్మకం. అంతేగాని తెల్లారిపాటికి ఏదో జరిగిపోద్దని అనేది మాత్రం కరెక్ట్ కాదు. మంచి జరుగుతూ ఉంది. ఎవరి అవసరాలు, ఎవరి నీడ్స్ ఆడుకున్నాయి. కానీ వాస్తవాలు గ్రహించే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. సార్, మీరు ఎప్పుడైనా గతంలో అనుకున్నారా నూజివీడ్లో డివైడర్లు వస్తుంది, రోడ్డు ఎక్స్టెన్షన్ జరుగుతుంది, ప్రతి రాజకీయ నాయకుడు ఎక్స్టెన్షన్ చేస్తాం, రోడ్లు విస్తరణ చేస్తామని చెప్పారు తప్ప ఎవరో చేసి అంటే ఆ సాహసం చేయలేదు. కానీ ఈ రోజున పార్థసారథి గారు మంత్రి గారు అయిన తర్వాత నూజివీడు రామంబరాపేట దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఎస్, ఆయనకి ప్రజలు ఇక్కడికి ఎలక్షన్కి వచ్చినప్పుడు చెప్పారు. అలానే ఆయన మాతో సంప్రదించడం కానీ, మా అందరితో లీడర్స్తో, మెయిన్ లీడర్తో సంప్రదించి మనం కంపల్సరీ డివైడర్ వేయాలి, మనం పెద్ద చేయాలంటే అవునన్నా ఎస్ మనం చేయాల్సిందే అంటాం. మరి కొన్ని పరిస్థితులు మాకు అడ్డు తగిలినా కానీ ప్రజలందరూ ఒప్పుకున్నారు ఆ సెంటర్ డివైడర్ చేయటం. మరి ట్రాఫిక్ చాలా ఇబ్బంది వస్తుంది. ఇప్పటికే ఇంకా 4 వైపులా చేయాలి. భవిష్యత్తులో కూడా కొంత ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి సెంటర్ డివైడర్ వేసి చుట్టూ పెంచడం అనేపాటికి ఇప్పటికే మనకి ఒక్కొక్క కాలేజీకి, ఒక్కొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి 40-50 బస్సులు ఉన్న పరిస్థితి. మనం ఈ సందుల్లో వీటిలోనే తిరగాలి మనం. కాబట్టి పరిస్థితి కష్టంగా ఉంటుంది. నాకు తెలిసి ఇంకో 3-4 నెలలు ఇలానే ఉంటుంది. ప్రజలందరూ గ్రహించాలి. వాళ్ళు కూడా సహకరిస్తే పూర్తి స్థాయిలో నూజివీడిని డివైడర్స్ చేసి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయి ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సార్, ఈ డివైడర్లకు సంబంధించి ప్రజల్లో ఒక సంతృప్తికరమైనటువంటి మాటలైతే బయట ట్రోల్ అవుతుంది. ఇది మా వ్యక్తిగతం ఇది కాదు. ఏదైతే జంక్షన్ రోడ్లో ఇక్కడ మన పొద్దుపల్లి రోడ్డు దగ్గర నుంచి ఈ పాలయంగడ బంకు వరకు ఉందో, పక్కన ఉన్నటువంటి ఈ చెరువుకు ఉన్నటువంటి స్థలాన్ని అటు ఇటు తీసినప్పుడు ప్రభుత్వ స్థలం ఉన్న కనుక ఇంకో 5 అడుగులు లోపలికి తీస్తే రోడ్డు పెరుగుద్ది కదా, ఆ దిశగా ఎందుకు గవర్నమెంట్ ఆలోచించట్లేదు? ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. అలా చేస్తే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్తారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? అయితే అన్నతో మేము మాట్లాడాము, అక్కడ ఉన్నటువంటి గౌరవ ఆ ఏరియాలో ఉన్నటువంటి సభ్యులతో కూడా మేము మాట్లాడాము. ఏది కూడా పార్థసారథి గారు అన్న ఉద్దేశం ఏంటంటే ఫోర్స్గా చేయటం కాదు, నిజంగా వాళ్ళు కూడా పరిణితిగా వచ్చి వాళ్ళు కూడా అంత ప్రభుత్వ ల్యాండ్ అది. అంటే మామూలుగా ఓన్ సొంత భూములు అయితే భూమి పోతుంది, మేము నష్టపోతున్నాము, రోడ్లు పెరుగుతుంది, ఈ రోజుల్లో కాస్ట్ ఉంది కదా, మేము ఎలా ఇస్తామంటారు? ప్రభుత్వ భూమి అది, ప్రభుత్వ భూమి, అంత ఆక్రమణ భూములు అది. కరెక్టే మీరు చెప్పింది. కానీ మనం ఫోర్స్గా చేయటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ నుంచే మనకి వినతిపత్రం వచ్చి వాళ్ళే అన్న తీసుకోండి, వెడల్పు చేయండి అనేటటువంటి యాటిట్యూడ్స్ కోసం మేము చూస్తున్నాం. కానీ ఇప్పటికీ డ్రైన్ వరకు సహకరించారు. భవిష్యత్తులో కనుక ఒకవేళ తీసేయాల్సి వచ్చి అందరితో మాట్లాడితే కనుక అక్కడ ఉన్నటువంటి ఓనర్స్ అందరితో కూడా మాట్లాడి భవిష్యత్తులో దాన్ని చేయడానికి పాసిబిలిటీ ఉందని తెలియజేస్తా ఉన్నా. పాటు ఈ రోజు 20% ఇదేంటి, దేనికి పడతారు ఇది ఈ రూమ్ సంబంధించి? ఇవి మామూలుగా యోగాకి అటే పక్కన జిమ్కి ఇలాగా వాడటానికి చూసాము. ఇది యోగాకి సరిపోతుంది. సుమారుగా ఒక 20-30 మంది చేసుకోవచ్చు. అలాగే లైట్ జిమ్ పరికరాలతో దాన్ని కూడా చేసుకునే పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అలాగే ఎవరన్నా ఒకవేళ
3-4 రోజులు ఏదన్నా పర్మనెంట్ టోర్నమెంట్ జరిగితే కూడా రూమ్స్, వాళ్ళకి టాయిలెట్స్, ఆ ఉండటానికి అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఏదన్నా మనం 3-4 రోజులు ఇండోర్ స్టేడియంగా టోర్నమెంట్, చెస్ ఆర్ క్యారమ్స్ కానీ, లేకపోతే యోగాకి సంబంధించి కానీ, షటిల్ కానీ, బాల్ బ్యాడ్మింటన్ కానీ ఇలాంటివి అని ఉంటే కంపల్సరీ ఇక్కడ స్టేట్ టోర్నమెంట్లు చేసి ఆ స్టేట్ టోర్నమెంట్కి అకామిడేషన్ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇది త్వరలో పూర్తయి 2027కి పూర్తి స్థాయిలో స్పోర్ట్స్ మెన్స్కి అందుద్దని తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మంత్రి పార్థసారథి తన మార్క్ అయితే చూపిస్తారని చెప్పాలి. ఏదైతే ఉందో గతంలో పెండింగ్ ఉన్నటువంటి ఏళ్ల తరబడి పెండింగ్ ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంని ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. దీంతోపాటుగా నూజివీడు అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది ట్రాఫిక్ సమస్య. ఆ ట్రాఫిక్ సమస్యని క్లియర్ చేసేందుకు ఈ రోజున జంక్షన్ రోడ్లో కూడా డివైడర్లు ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్లు విస్తరణ అయితే చేస్తున్నారు. దాంతోపాటుగా 20 కోట్ల రూపాయల నిధులతో నూజివీడు టౌన్ని అభివృద్ధి చేసే ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, బర్రెలు కానీ అంతా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఈ రోజున వైస్ చైర్మన్ పడాల సత్యనారాయణ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ నూజివీడు ఇండోర్ స్టేడియం నుంచి.